కృపయే, అది నీ కృపయే, నా ఊహకు మించి నాకు చేసేనే. అది నీ కృపయే, అది నీ కృపయే, నా జీవిత పాట ఆయనే. గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి సన్నిధిలో నేనుంటే. అందరం కలిసి చేతులెత్తి యేసయ్యా, కమ్ ఆన్. యేసయ్యా యేసయ్యా, స్వరాలెత్తి. యేసయ్యా 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 యేసయ్యా. సాటిలేని నామము స్వస్థపరచే నామము. నీవు కూడా విరిగిపోయేటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఇక్కడ కూర్చుంటే నీకు తోడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు నీలో కలుపుకో, నీలో ఆయన కలుపుకో, నువ్వు మల్టిప్లై అవుతావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు మల్టిప్లై, యూ క్యాన్ బి మల్టిప్లైడ్. అబ్రహాం ఒక్కడుగా వచ్చాడు కల్దీ దేశం నుంచి, కానీ ఎంతమందిగా ఆ వ్యక్తి దీవించబడ్డాడు. అబ్రహాము నీ సంతానాన్ని ఆకాశం నక్షత్రాల వల్ల సముద్ర పిసుకు వెళ్ళను చేస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహామును దీవించాడు. యూ విల్ బీ ఏ బ్లెస్సింగ్ ఫర్ సో మెనీ పీపుల్. నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు అని అబ్రహామును దీవిస్తే, అబ్రహాం ఈరోజు ప్రపంచంలో అందరికీ దీవెనకరంగా ఉన్నాడు. దేవాది దేవుడు కూడా ఆ యొక్క పరదేశికి అబ్రహాము రొమ్ము అని పేరు పెట్టాడు, ద బోజమ్ ఆఫ్ అబ్రహాం. దేవుడు అబ్రహామును ఎంతగా దీవించాడు తెలుసా? అబ్రహాము, నువ్వు లేచి నీ జనాంగాన్ని, నీ దేశాన్ని, పబంధువులింటిని విడిచిపెట్టాయా, నేను చూపించి దేశానికి నేను దీవిస్తానన్నప్పుడు అబ్రహాము విడిచిపెట్టాడు. అబ్రహాము తన జీవితంలో విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టాడు, హత్తుకోవాల్సిన పట్టుకున్నాడు, పట్టుకోవాల్సిన వాటిని పట్టుకున్నాడు. అందరూ బట్టి తన జీవితంలో గొప్ప పాడెదము మన ప్రభునకే హృదయ గీతము, మహిమ రాజు మన కొరకై తిరిగి వచ్చును. యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రము స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామమున మహిమపడదాం. అందరం కలిసి చేతులెత్తి యేసు యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన దేవుడవు. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము, ఆయనే నా సంగీతము. ఈ రాత్రి ఒకవేళ నీ జీవితంలో అపవాది ఎన్నో ద్వారాలు మోస్తున్నాడా, నీ దేవుడు చేసే గొప్ప పని ఏంటో తెలుసా? అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరం జరిగించేది. అపవాది ద్వారాలు మూస్తే నా దేవుడు ప్రాకారాలు పొడగొడతాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇఫ్ యూ కెన్ బిలీవ్ దిస్, యువర్ లైఫ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఈ మాట కనుక నువ్వు నమ్మగలిగితే ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అపవాది ద్వారాలు మూస్తే నా దేవుడు ఆ ద్వారాలను చూడలేదు, చుట్టూ ఉన్న ప్రాకారాలు పడగొట్టేశాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ఆ ద్వారాల కన్నా విశాలమైన మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దట్స్ ద కెపాసిటీ ఆఫ్ యువర్ గాడ్, దట్స్ ద ఎబిలిటీ ఆఫ్ యువర్ గాడ్. ఈ రోజు ఒకవేళ ద్వారాలు మూసుకుపోయినండి వెస్లీ గారిని బాధపడుతున్నావా? నమ్ము ప్రియ దేవుని బిడ్డ, డోంట్ ఫోకస్ ఆన్ దోస్ డోర్స్, ఫోకస్ ఆన్ గాడ్. హీ కెన్ బ్రేక్ ద వాల్స్. నువ్వు చూడాల్సింది మూయబడిన ద్వారాలు కాదు. ఉద్యోగం పోయిందని బాధపడుతున్నావు. ఈరోజు చాలా మంచి ఉద్యోగం వెస్లీ గారు తీసి పక్కన పెట్టేశారని నన్ను అంటున్నావా? డోంట్ ఫోకస్ ఆన్ దట్ లాస్ట్ జాబ్, ఫోకస్ ఆన్ గాడ్. దేవుడు నీకు దానికన్నా శ్రేష్టమైన జాబ్ ఇవ్వడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నవాడే. హలో, నేను పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా.
ఈరోజు జాన్ వెస్లీ గారు ఇచ్చిన మెసేజ్లో క్రైస్తవ్యం పట్ల లోకంలో తిరుగుతున్న అనేక యువతులు ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి, ఆ నడక విషయంలో ఎలాగైతే దేవుడు అద్భుతంగా ఈరోజు జరిగించుకున్న ఈ మీటింగ్లో అనేక హృదయాలు కదిలించబడేలాగిన ఆయన నడక విషయంలో ఎఫ్రాయిముకు నడక నేర్పిన వాడిని నేనే అని అయ్యగారు చాలా చక్కగా బోధించారు. యవనస్తులారా, ఈరోజు జరుగుతున్న ఈ లోకంలో అనేకులు వాళ్ళ ఇష్టానుసారంగా లోకంలో కలిసిపోయి తల్లిదండ్రుల మాట వినక ఇష్టానుసారంగా జీవించే వారికి ఇది గొప్ప సందేశంగా అయ్యగారు మెసేజ్ ఇచ్చారు. అద్భుతమైన వాక్యాన్ని నేను వినగలిగాను. దేవుని చేతిలో మన చేయి ఉంటే ఏ విధంగా మనం దీవించబడతామో, ఏ విధంగా దేవుడు మనకి తోడుగా ఉంటాడో అన్నది నేను నేర్చుకోగలిగాను. జాన్ వెస్లీ గారి ద్వారా ఈ యొక్క మీటింగ్లో చాలా అద్భుతమైన వాక్యాన్ని విన్నాం. జాన్ వెస్లీ పాస్టర్ గారి ద్వారా మాకు అందించారని నమ్ముచున్నాము. దేవుడు మన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు మన చేయి పట్టుకుని మన ముందుకు నడిపిస్తూ ఉంటాడు. సార్ చెప్పిన వాక్యం అయితే చాలా హృదయానికి బలపడింది. దేవుడు ఆశగల ప్రాణాన్ని తీర్చే దేవుడు. టింగ్ ద్వారా అనేక మంది రక్షణ పొందాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. దేవుడు మనకి ఏ విధంగా సహాయకుడిగా ఉంటాడనేది మరి వర్తమానం ద్వారా నేను ఎంతో ఆశీర్వదించబడ్డాను. మరి ఎఫ్రాయిం గారి గురించి, మరి అన్య దేశస్తుల గురించి చాలా అద్భుతంగా వాక్యాన్ని వివరించారండి. హృదయాన్ని కదిలించేలాగా. పడిపోయే స్థితిలో మేము ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని ఏ విధంగా లేవనెత్తాడు, అంటే మనల్ని దేవుడు చేయి పట్టుకొని లేవనెత్తే దేవుడు మాకున్నాడని వాక్యం విన్నాము. మరి ఎంతో చక్కటి సందేశాన్ని ఈ విజయవాడ పట్టణంలో మరి ఆత్మలు నశించిపోకుండా మరి చక్కటి అంశాలను దేవుడు వారి ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. అందుని బట్టి స్తోత్రాలు. అని ఇలాంటి సభలు జరగాలి. జరుగుతున్న బట్టే అపవాది దృష్టికి దానికి సంకలు వేయబడుతున్నాయి. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచని చెప్పేసి అని అన్న చెప్పాడు. పాలన్న సాంగ్స్ అనే మీటింగ్స్ చాలా బాగా జరుపుతున్నారు. జాన్ వెస్లీ గారన్న రావడం వల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది. సార్ చెప్పిన వాక్యం అయితే మాకు బాగా అర్థమైంది. అది కాకుండా చాలా మంచిగా చెప్పారు, అర్థమయ్యేటట్టు. దేవుడు వాక్యమును ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్తారు. We are very blessed in this great worship and very powerful message by the Reverend John Wesley garu. We are very blessed with that spiritual words. జాన్ వెస్లీ అన్న మీటింగ్స్ వల్ల మేము అనేక మాటలు మంచి దేవుని వాక్యం తెలుసుకున్నాం. జాన్ వెస్లీ గారు యాయిర్ కుమార్తె గురించి బాగా వివరించారు. అందరికి అర్థం కాని వాళ్ళకు కూడా బాగా అర్థమయ్యేలాగా వివరించారు. ఫ్యామిలీ అంతా వచ్చి ఈ రోజు చక్కటి వర్తమానం విన్నాము. ఎంతో మేము బలం పుంజుకున్నాము. దేవునితో మనం ఎలా మమైకమై ఉండాలని చెప్పేసి మా ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. చాలా ఆత్మీయంగా బలపడ్డాము. చాలా అద్భుతమైనటువంటి వర్తమానం విన్నాము. చాలా సంతోషకరంగా ఉన్నది. దేవుడు నన్ను చాలా ఆత్మీయంగా బలపరిచాడు. మనల్ పాల్ అనే చాలా ఎవిడెన్స్ తో వాక్యం చెప్పారు. అన్నయ్య కూడా చాలా బాగా చెప్పారు. బాగా జయకరంగా జరుగుతున్నందుకే దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ఈ మీటింగ్స్ ద్వారా ఎంతో బలాన్ని చేకూర్చుకున్నాను. నేను ఎంతో నిరాశలో, ఎంతో భయంతో ఉన్నప్పుడు నాకు ఈ మీటింగ్స్లో చెప్పిన దైవజనుల వాక్యం ద్వారా నేను ఎంతో బలపడ్డాను. భయపడకము అని దేవుడు వాక్యము నాతో మాట్లాడినప్పుడు నేను ఎంతో బలపడ్డాను.